ఈ లెవెల్లో ఓపెన్ అవుతుంది 23,970. ఓకే, ఈ లెవెల్లో ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఏం చేస్తుందో. ఇక్కడ నుంచి బయింగ్ జోన్ ఉంది, ఈ లెవెల్ నుంచి బయింగ్ జోన్ ఉంది. ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి బయింగ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేస్తుంది, సెకండ్ టెస్ట్ ఇది. తర్వాత ఇది బ్రేక్ చేసిందంటే మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేసి 24,140 వరకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, సూపర్. మనం ట్రేడ్ తీసుకుంటాం ఎందుకంటే మన జోన్కి వచ్చింది. ఓకే, ట్రేడ్ తీసుకున్నాను నేను. కరెక్ట్గా మన జోన్కి వచ్చింది, ట్రేడ్ తీసుకోవడం జరిగింది. చూద్దాం ఏం చేస్తాం. ఇదే టార్గెట్. ఓకే, 298. స్టాప్ లాస్ వచ్చి ఓకే 1900 పెడదాం. ఓకే, లాంగ్ పొజిషన్ పెడదాం. మనం అనుకున్న జోన్కి వస్తే కళ్ళు మూసుకొని మనం ట్రేడ్ ప్లే చేయాలి, లేకపోతే మిస్ అయిపోతాం. ఓకే, మార్నింగ్ ట్రేడ్ మిస్ అయిపోతాం. ఓకే, మనం అనుకున్నట్టు తీసుకున్నాం ట్రేడ్. ఇప్పుడు మనం టార్గెట్కైనా స్టాప్ లాస్కైనా వెయిట్ చేయడమే. ఓకే, మధ్యలో ఎక్కడ మనం ఇన్ కేస్ ఏదైనా టార్గెట్లో చేంజెస్ ఉంటే ఇది మనకి ఎన్ని పాయింట్స్ వస్తుంది, ఇది 103 పాయింట్స్ వస్తుంది. ఏమైనా చేంజెస్ ఉంటే తక్కువ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, ఓకే. మార్కెట్ ఈ T1 అని ఉంది కదా, ఇది టెస్ట్ చేస్తుంది ఫస్ట్. సెకండ్ టెస్ట్ ఇది చేస్తుంది. చూద్దాం. మార్కెట్ అయితే 24,047 అనేది ఖచ్చితంగా టచ్ చేయాలి. ఏదైతే మనం ఈ ఐబిజెడ్ జోన్ ఉందో, ఈ జోన్ నుంచి మనకి రివర్స్ అవుద్ది అనుకున్నాం, ఖచ్చితంగా అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది టచ్ చేయొచ్చు, తర్వాత ఇది టచ్ చేయొచ్చు. T1 T2 రెండు. T1 టెస్ట్ చేసింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు T2కి వెళ్తుంది అనుకుంటా. T2కి వెళ్తే మనం ప్లాన్ చేద్దాం ఎగ్జిట్ అవటానికి. ఎందుకంటే ఇండెక్స్లో మనకి T2నే టార్గెట్, ఫస్ట్ టార్గెట్. నేను చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు చేంజ్ చేస్తాను. తర్వాత చూద్దాం. అక్కడ T2 టచ్ చేసిందంటే మార్కెట్ మళ్ళీ కిందికి రివర్స్ అవడానికి అవకాశం. ఓకే, 54 పాయింట్లు వస్తుంది. ఇక్కడ T2 టచ్ చేసిందంటే మార్కెట్ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే,
ఒక క్యాండిల్లోనే మన టార్గెట్ ఇచ్చేలా ఉంది. మార్నింగ్ మూమెంటం బాగుంటుంది కాబట్టి మార్నింగ్ ప్లాన్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. బట్ షార్ప్గా ఉండాలి. మార్నింగ్ ఏదైతే మనం ప్లాన్ చేస్తామో చాలా షార్ప్గా ఆలోచించేయాలి. మనం ఏదైతే జోన్ అనుకున్నామో ఆ జోన్ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. ఈ T2 మన టార్గెట్. ఓకే, ఇక్కడ T2 టార్గెట్ వచ్చిందంటే మనం ఇక్కడ కట్ చేసేస్తాం. ఎందుకంటే ఇది టచ్ చేసినా చేయకపోయినా ఇండెక్స్లో టచ్ చేసిందంటే నేను ఇది కట్ చేస్తాను. ఇదేం చేస్తుందంటే ఇది టచ్ చేసిందంటే మార్కెట్ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తుంది. చూద్దాం.
హలో, హాయ్ అండి. ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను కదా, మార్నింగ్ లైవ్ చూసారు కదా. సో ఈరోజు లాజిక్ ఏంటంటే, ఓకే, మార్కెట్ 15 మినిట్స్లో చూసుకున్నాం మనం. ఓకే, ఈ లెవెల్ నుంచి మార్కెట్ చాలా పైకి వెళ్ళాలి. ఓకే, ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి ఎక్కడి వరకు వెళ్తుంది అనుకున్నానంటే నేను 24,047 ఇది నా లెవెల్. ఓకే, ఈ హై వరకు మనం పెట్టుకున్నాము. మార్కెట్ కరెక్ట్గా ఎక్కడ వరకు 24,040.9 వరకు వెళ్ళింది. ఇదే లెవెల్లో ఇంకొంచెం వెళ్ళి ఉంటే మనకి ఈ టార్గెట్ ఇచ్చేది. ఈ టార్గెట్ 23,800 మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం అంటే 191 ఆ ఏరియాలో తీసుకున్నాము. 246 247 అలా మనం టార్గెట్ పెట్టాము. బట్ ఇది ఎక్కడ వరకు వెళ్ళిందంటే హై ఇది 240.05. ఓకే, ఒక 6-7 పాయింట్స్లో మనకి ఇది వర్కౌట్ అవ్వలేదు ఈరోజు. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ లంచ్ టైంలో నేను కొంచెం పైకి పెట్టేసి నేను లంచ్కి వెళ్ళటం జరిగింది, అది హిట్ అయిపోయింది. ఓకే, ఓవరాల్గా 1250.50 వచ్చింది. ఓకే, ఒకటే ఆర్డరు 193.7 కొన్నాము, 175కి అమ్మేసాం. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. ఇది ఈరోజు ట్రేడ్. ఇలా సిస్టమేటిక్గా ఒకటే ట్రేడ్ చేస్తూ సిస్టమేటిక్గా చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. లాజిక్ తెలుస్తుంది కదా, లాజిక్ ఇది. ఓకే, మార్కెట్ ఖచ్చితంగా 24,047 వరకు వెళ్తుంది అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. అది బ్యాడ్ లెక్క. ఓకే, ఇలా లాజిక్తో పాటు నేను డైలీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, ఆగస్టులో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, అది ఇంకా బాగుంటుంది, నేర్చుకోవడానికి బాగుంటుంది. చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాజిక్ చెప్తాను. మార్కెట్ ఎప్పుడైనా చిన్న మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఓకే, లాస్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేసిందో మార్కెట్ ఒకసారి మీకు చిన్న ఐడియా కోసం చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒకసారి ఇవన్నీ డిలీట్ చేస్తాను. సింపుల్ మార్కెట్ మీరు అర్థం చేసుకోవడంలో వెయిట్ చేయాలి. సెటప్ వచ్చేదాకా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, చూడండి, ఏదైతే ఇది ఉందో ఈ డే ఎక్కడైతే క్లోజ్ అయిందో క్లోజ్ కింద మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ అక్కడి నుంచి కిందకి రావడం జరిగింది. మళ్ళీ ఈ డే వచ్చి ఈ డే ఏదైతే ఉందో ఆ లో నుంచి మార్కెట్ కిందకి రావడం జరిగింది. మళ్ళీ ఈ డే ఏదైతే ఉందో ఆ డే నుంచి మార్కెట్ కిందకి రావడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, అంతే, ఏం లేదు మార్కెట్లో. ఓకే, కంగారు పడిపోకుండా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇలా నేర్చుకోండి. చూసారు కదా, ఈ లో మార్కెట్ ఆ లో నుంచి కిందకి వచ్చింది కదా, మళ్ళీ ఈ లో. ఓకే, ఆ డేలో ఓకే అక్కడి నుంచి కిందకి వచ్చింది. ఓకే, ఈ డేలో మార్కెట్ అక్కడి నుంచి కిందకి వచ్చింది. మళ్ళీ ఆ డే వరకు వెళ్ళటం జరిగింది, ఈ హై వరకే, ఈ లో వరకే వెళ్ళటం జరిగింది. ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. నేర్చుకోవాలి, మీకు మీరు నేర్చుకుంటేనే మార్కెట్ మీకు ట్రేడింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.